హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. విప్రో కంపెనీ నుంచి 2024 ఇయర్కి గాను డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఈ హైరింగ్ అనేది అక్రాస్ ఇండియా అన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. విప్రో కంపెనీ నుంచి డిప్లొమా హోల్డర్స్కి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేటువంటి రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ అనేది పాన్ ఇండియా వైడ్గా అయితే చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే 10th 12th పాస్ అయ్యి డిప్లొమాలో 50% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కనుక చూసుకుంటే 2023, 2024, 2025 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇలా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీటిలో అయితే చేసి ఉండాలి. అండ్ 50% అయితే పాస్ పర్సెంటేజ్ అయితే ఉండాలి, 50% అండ్ అబోవ్. సో ఈ జాబ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే మనకు మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కానీ, పేరెంటల్ ఇన్సూరెన్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అండ్ సర్వైవర్ బెనిఫిట్స్, లోన్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆఫ్ 20,000 రూపీస్ వరకు మనకు ఇంట్రెస్ట్ లేకుండా అయితే లోన్ వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ వెహికల్ లోన్, ఇలా సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ హైరింగ్కి అని చెప్పేసి చూసుకుంటే ముందైతే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అయితే వస్తుందన్నమాట. లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనకు మెయిల్ అయితే వస్తుంది. ఇది 40 minutes ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ వర్బల్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ పాస్ అయిన వాళ్ళకు బిజినెస్ డిస్కషన్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ నుంచి మనకైతే ఒక ఇంటర్వ్యూ లాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది. హెచ్ఆర్తో ఇంటర్వ్యూ అయినాక మనకు ఆఫర్ లెటర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకు ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జాబ్ అనమాట. ఇదైతే సర్వీస్ అగ్రిమెంట్, లైక్ 48 months అయితే మనం అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పీరియడ్లో ఇన్ కేస్ మీరు కానీ వెనక్కి వచ్చేటట్టయితే జాయినింగ్ బోనస్ అనేది పే బ్యాక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు. అండ్ ఇక్కడ స్టైపెండ్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లో అయితే 12,000 రూపీస్ అయితే స్టైపెండ్ ఉంటుంది పర్ మంత్లీ. అండ్ సెకండ్ ఇయర్ అయితే 15,488, అలానే థర్డ్ ఇయర్లో 17,000, ఫోర్త్ ఇయర్లో 19,618 రూపీస్ పర్ మంత్ వరకు మనకు స్టైపెండ్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించిన అడిషనల్ క్రైటీరియా కనుక చూసుకుంటే ఓన్లీ ఫుల్ టైం డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. పార్ట్ టైం కానీ డిస్టెన్స్లో చేసిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అండ్ ఓపెన్ స్కూల్ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 10th కానీ 12thలో చేసినట్టయితే ఓకే. అండ్ మీకు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు ఈవెన్ ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లియరింగ్ ఆల్ బ్యాక్లాగ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటర్వ్యూ అయ్యేపాటికి మీరు ఆ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు డిప్లొమాలో అయితే కోర్ మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉండాలని అంటున్నారు. ఈ హైరింగ్కి 18 years ఏజ్ అబో అయితే ఉండాలి. అండ్ మీరు కానీ పాస్ట్ 3 monthsలో కానీ విప్రో సెలెక్షన్ ప్రాసెస్లో అయితే అటెండ్ అయ్యి ఉంటే ఈ దానికి ఎలిజిబుల్ కాదు అంటున్నారు. డిప్లొమా చేసిన వాళ్ళకు ఇదైతే మంచి ఆపర్చునిటీ. విప్రో కంపెనీ నుంచే మీకు బీటెక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో అయితే, ఐటీలో అయితే మీకు డిగ్రీ అనేది స్పాన్సర్ చేస్తారు. అండ్ ఎలానో మీకు జాబ్ కూడా ఫుల్ టైం జాబ్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. సో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి 2023, 2024 అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి 2025 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళందరూ ఈ దానికైతే అప్లై చేసుకోండి. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31st August లోపు అయితే అప్లై చేసుకోవాలి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.